పాలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని తెలిపిన శివశంకర్. చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా పాలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివశంకర్ను ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు తల్లి కాంగ్రెస్ నుండి వెళ్లిన వారే ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు. వైఎస్ షర్మిలమ్మ నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో మరలా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తిరిగి మాతృ పార్టీలోకి రావాలని నేతలకు వారు పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలమే పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాల నుండి విచ్చేసిన నేతలు కార్యకర్తలు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ రోజు స్వచ్ఛందంగా పనిచేసే రోజులు ఆరంభమైనాయి. అందుకే ఇంతమంది జనం ఈ రోజు పలమనేరులో ఎందుకు భారీ ర్యాలీ జరిగింది. దాదాపు 2,500 మందితో ర్యాలీ, దాదాపు లక్షల మందిని కదిలించగలిగే శక్తి ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ క్యాడర్. ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈరోజు ఉన్న ఎమ్మెల్యేల కంటే పెద్ద పెద్ద పవర్ఫుల్ అయిన వ్యక్తులందరూ ఈరోజు వచ్చేసి ఉన్నారు. ఎమ్మెల్యేలకు మించిన వ్యక్తులు ఉన్నారు. అవును, ఎమ్మెల్యేలు అంటే ఏమండి? ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే ఇక్కడున్న సామాన్యుల్లో చాలా పవర్ ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోన పవర్ ఉండాలి. ఎమ్మెల్యేలకు మించిన ఆలోచన విధానం ఉంది. ఎమ్మెల్యేలకు మించిన విలువలు ఉన్నాయి. ప్రతి నాయకుడికి ఇక్కడ కాదు, అందరికీ ఎమ్మెల్యేలకు మించిన విలువలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు నీతి తప్పి వీళ్ళు వచ్చేసి చేయాల్సినవన్నీ చేయకుండా ఈరోజు ఈ స్థాయికి మన పలమనేరుని ఎండగట్టేసినారు. ఎండిపోయింది సార్ మన పలమనేరు, నిజమా కాదా? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత గొప్పగా పారిన నది అసలు ఎండిపోయింది సార్ పలమనేరు ఎండిపోయింది. పలమనేరును ఒక ఎడారిగా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. తప్పకుండా దయచేసి ప్రజలందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ మమేకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అదికే బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీలో ఉండే నాయకులు, వైసీపీలో ఉండే నాయకులు అందరూ మమేకమై లోపల నన్ను ఇంత దూరం నడిపించుకొని వచ్చినారు. లేకపోతే ఇంత దూరం నేను ఎట్లా నడుస్తాను? ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీని కాదు, ఇది కాంగ్రెస్ పక్షం సముద్రం. బిడ్డలాంటి 2 పార్టీలు ఈ రోజు పలమనేరులో తల్లి పక్షాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిదే అని చెప్పి మీకే వదిలేస్తా ఉన్నాను. తప్పకుండా కష్టపడి పని చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాం. వెనకడిగేయం. తప్పకుండా గెలుపుతో మళ్ళీ ఒక గొప్ప సక్సెస్ మీట్ని అందరితో కూడా గెలిచిన తర్వాత అందరూ సహోదరులు, నా పాత్రికేయ సహోదరులు ఆ క్షణానికే గుర్తొస్తారు. ఎందుకో నాయకులకి వైఎస్ఆర్సీపీ లీడర్లో గుర్తురారు. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఎవరికి గుర్తురారు. ఎలక్షన్ అయ్యే కొందరికే పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. సార్ అన్నా నమస్తే అన్నా, ఏమన్నా ఏం బాగుండారన్నా, ఎంత పెద్ద లీడర్ అయినా పక్కన పెట్టేస్తారు. ఎలక్షన్ వచ్చిన టయానికి ఇంటికి వస్తారు. ఆ లీడర్లకు తెలియదా? ఆ ఘోష వినపడలేదా? ఎలక్షన్ రోజుల్లోనా మీకు పెద్ద పెద్ద నాయకులు ఘోష వినపడేది? దానికి ముందు ఘోష కనపడదా? నేను ఎగ్జాంపుల్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతెంత పెద్ద నాయకులు ఉన్నారు, ఎంతెంత పెద్ద మహానుభావులు ఉన్నారు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఈ పలమనేరులో ఉన్నారు. ఎమ్మెల్యేకి మించిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినారంటే ఎందుకైనారండి? ఏళ్లలో చెప్తా 4-5 మంది నాయకులు, 10 మంది నాయకులు, పట్టుమని 10 మంది నాయకులు వస్తే కదా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఎలక్షన్ వచ్చినప్పుడు హడావిడి చేస్తే తెలియదా వాళ్ళకి? ప్రతి ఒక్క గుండెల్లో నాటికపోయింది. ఈరోజు కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించి నడిపించి ప్రతి నాయకులు ఈరోజు నన్ను ముందరకు తీసుకోబోతున్నారు. ఆ శక్తే కదా నేను నడుస్తానని. ఈరోజు బీవీఎం శివశంకర్ నథింగ్. అందరు కాంగ్రెస్ లీడర్లు కలిపితే బీవీఎం శివశంకర్. అన్ని పక్షాల్లో ఉండే లీడర్స్, పెద్ద పెద్ద నాయకులందరూ ఈ రోజు వచ్చేసిన నడిపించుకొని ముందరకు వెళ్తా ఉన్నారు. కొత్తూరు మంజన్న, డాక్టర్ జి మంజునాథ్ గారి ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పక్షాలకు ఆశీర్వాదం ఇక్కడ ఇంకెవరికి ఇస్తారండి? ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అయ్యో వెంకటగౌడన్న గారికి అరే కాంగ్రెస్ పక్షం అండి, ఆయన కాంగ్రెస్ పక్షం. రిలేషన్ అనో ఇంకో ఏవి ఆయన జీవితంలో రిలేషన్లు, బంధు బలగాలు ఏవి అన్నింటికి దూరం. రాజకీయం ఆయన తప్పకుండా ప్రజల సేవకుడు, ఆయన నాయకుడు. ఆయన
ఆయన కాంగ్రెస్ పక్షం కాకుండా ఇంకా ఏ పక్షానికండి ఆయన వచ్చేసి సపోర్ట్ చేస్తాడు, ఏ పక్షానికి ఉంటాడు? ఆయనకు ఈడు కాదు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పక్షం ఎవరున్నా అందరికీ సపోర్ట్ చేస్తారు. తెలంగాణకు పోయి ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని వచ్చినారు. ఈరోజు పలమనేరులో తప్పకుండా మంజన్న నుండి పట్టి, రెడ్డిపరెడ్డి నుండి పట్టి, ఇంకా కొన్ని పేర్లు చెప్పేదానికి నా వల్ల ఇప్పుడు కుదరకపోవచ్చు. అందరూ మమేకమైనాం. ఈరోజు అందరు ఇంట్లోకి పోండి, రాత్రి పొగులు పాతా ఉన్నారు, నాకు తెలుస్తూ ఉంది. అందరు ఇంట్లోకి పోయినా అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు మనసులో. మీరు పోయి ఉన్న పేరును బాగొట్టుకోవద్దండి. తప్పకుండా మీరందరూ ఈ 10 సంవత్సరాలు అందరు నాయకులను పట్టుకొని ఉంటే ఈరోజు అభివృద్ధి జరిగిండు. ఆడ కమిషన్లు ఈడ ఏమో అవన్నీ నేను మాట్లాడేదానికి పోను. అవి ఈ దరిద్ర సొత్తు, ఈ సొమ్ముని జనాలందరూ కూడా అయ్యో ఇసుక అమ్ముకోవడం లేదో, అదే అమ్ముకోవడం లేదో, దరిద్రమైన రాజకీయాలకి పాల్పడి సంపాదించిందే 1000 రూపాయలు 200 రూపాయలు మీకు అవసరమా సార్? ఆ దరిద్ర సొత్తుని మీకు పంచి పెట్టి గెలుపుకి ఒకటే అండి అడ్డు. 1000 రూపాయల నోటు, 1 క్వార్టరు బిర్యానీ. నేను ఈ పక్క ఉన్నాను, అందరూ ఆ పక్క ఉన్నారు. ఇంతే, ఇదొకటే అడ్డు. 1 నోటు, 1 బిర్యానీ ప్యాకెట్, 1 క్వార్టర్ మందు. ఇంతేనా శాసిచ్చేది మన పలమనేరులో? క్వార్టర్ ప్యాకెట్, ఒక 1000 రూపాయల నోటు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతారా? అరే, ప్రజలందరూ 1000 రూపాయలు ఇచ్చైనా ఒక నాయకుడిని ఎందుకోవాలా? మీరు తీసుకునేది కాదు. 1000 రూపాయల నోటు ఎత్తి మీరే ఇవ్వాలి. ఆయన నాయకుడు వస్తే, అన్నా నేను 1000 రూపాయలు తీసుకో, మా డ్రైనేజీ వ్యవస్థలు అవన్నీ చేయన్నా, నువ్వు వేయించేది కాదు, మేమే నీకు వేయిస్తాం. ఇందా 1000 రూపాయలు తీసుకోన్నా, వెంకటే గౌడన్నా, అదో అన్న అమరన్నా, ఇందా 1000 రూపాయలు తీసుకో. దయచేసి డ్రైనేజీ వ్యవస్థ ఏమో చూడన్నా కొంచెము. ఆ పలమనేరుకు మన ప్రామిస్ చేస్తారు కదన్నా ఇద్దరు, ఎందుకన్నా అది నిలిపేసినారు? పలమనేరులో వచ్చేసిందన్నా మన పెద్ద చెరువుని వచ్చేసి ఓ చేస్తామంటారు కదా, వెంకటే గౌడన్నా వేయిస్తా ఉండవు కదా, ఇందా 1000 రూపాయలు తీసుకో, ఇందా అమరన్నా 1000 రూపాయలు తీసుకో అని చెప్పని వాళ్ళ. నేనంటే పంచేకి వచ్చినప్పుడు వాళ్ళు పంచుతారని కాదు, ఆల్రెడీ పోయిన ఎలక్షన్ అంతా ఓపెన్ ఫ్యాక్ట్గా అందరూ పంచుతూ ఉన్నారు. కాబట్టి ఏ నాయకుడైతే, ఏ లీడర్ అయితే, ఏ కార్యకర్త అయితే పంచుతాడో వాడికి 1000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ పనులు చేయమని చెప్పండి. నిలదీయండి, నిలబడుకోండి. తప్పకుండా మార్పు మొదలవుతుంది. ఈ పలమనేరులో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తాం. మనస్ఫూర్తిగా ఎవరిని నొప్పించినా, ఏం చేసినా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో గెలుస్తాం. ఇది భగవంతుడు సంకల్పించి భగవంతుడి డెసిషన్ ఇది. ఈరోజు పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలమైన మెజార్టీతో గెలుస్తుంది. అన్నా, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ సహోదరులందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముడిగా నిజాయితీగా మీరు ఇంత విలువలతో ప్రశ్న నడిపించుకుంటే, ఇంత విలువలతో చేసుకోకపోవడం నేను అసలు ఊహించలేదు. ప్రతి ఒక్కరికి ఎవరిని ఏ పక్షపాతం లేకుండా అందరి పరంగా వచ్చేసిపోవడం ఈరోజు ఈ పలమనేరులో ప్రసందును చూసి చాలా ఖుషిగా ఉంది. మన ఆర్డీఓ ఆఫీసర్ గారు ఒకసారి డైరెక్ట్గా పోయి మీట్ అయినాను. యూత్ అంటే దైవం ఉంటుంది అంటారు కదా, ఆ మహానుభావుడు ఎంత స్ట్రిక్ట్గా, ఎంత గొప్పగా ఈరోజు ఎలక్షన్ చేస్తున్నారు తెలుసా సార్ మీకు అందరికీ? ఒకసారి మీరందరూ కూడా పోయి సార్ దగ్గర ఒకసారి భేటీ చేసి రండి. అంత గొప్పగా మన మనోజ్ అన్న కానీ, మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ తప్పకుండా ఇంత గొప్పగా ఈరోజు పలమనేరులో అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు. పోలీస్ అధికారులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కానీ తుత్తులు లేరండి. ఎంతో గొప్పగా అందరూ అన్ని పార్టీలు ఈరోజు కాంగ్రెస్ అంటే అందరూ అభిమానం ఉంది. కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా పగడ్బందీగా గొప్పగా పోతా ఉంది. అది అలాగే ఎల్లెల్లా ఎవరికి తొత్తులు బానిసలు లేకుండా మనం గొప్పగా అభివృద్ధి పరుచుకున్నాం పలమనేరుని. నన్ను నమ్మండి, తప్పకుండా ప్రజా జీవితానికై, ప్రజా సేవకై నా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈరోజు ఉన్న బిజినెస్లు అన్నీ అన్నదమ్ములు కుదిలిపెట్టి ఈరోజు నేను నా భార్య ఇద్దరు కనబడతా ఉన్నామంటే, బిడ్డలు గడ లేరు పక్కలో, ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం, బిడ్డలు బిడ్డలను కూడా వదిలిపెట్టి ఈరోజు 24 గంటలు శ్రమించి ఇంత తక్కువ కాలంలో టికెట్ తీసుకొని ఇంత గొప్ప మందిని మెప్పించి రావాలంటే 24 గంటలు ఉండి. ఎందుకు 24 గంటలు అంటే ఆ 4 గంటలు కూడా నేను కార్లోనే కొనుక్కొని ట్రావెల్ చేసినాను, ఫ్లైట్లో కొనుక్కొని ట్రావెల్ చేసినాను. కాబట్టి తప్పకుండా ఈ పలమనేరుకి ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న లీడర్లు, ఏ పక్కనున్న రాష్ట్రాల నుండి అందరినీ పట్టుకొని వస్తాను. నేను ఈ పలమనేరు అభివృద్ధికి 24 గంటలు శ్రమిస్తాను. అందరు నాయకులను పట్టుకుంటా, అందరు లీడర్లను పట్టుకుంటాను, పెద్ద వ్యక్తులందరినీ పట్టుకుంటాను, బిజినెస్ మ్యాన్లందరినీ పట్టుకుంటాను. ఈ పలమనేరు ఒక మహానగరం కావాలా, పలమనేరు గొప్పగా ఇంప్రూవ్మెంట్ కావాలా, పలమనేరు ఈ ప్రపంచంలో అందరూ అబ్బురుపడే స్థాయిలో ఉండాల. ఇది తప్పకుండా చేసి నిరూపితమైతుంది, అందులో వచ్చేసింది మార్పు కావాలని. ధన్యవాదాలు సార్. తప్పకుండా మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏనుగులు విపరీతంగా ఉన్నాయి. అడగండి సార్, రైతులకు ప్రాబ్లమ్స్ ప్రశ్నలు అడగండి సార్ దయచేసి.
రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది ఏనుగుల వల్ల. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు ఎందుకంటే సూరి గారు మీరు వస్తే మీరు చుట్టుపక్కల ఎంతో మంది లోగోలు ఉన్నాయి రా దాంట్లో. పంట నష్టం చేశారు. దానిపైన ఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారా ఉన్నారు కానీ దాన్ని అరికట్టడానికి ఎవరి వల్ల కాలేదు. ఒకవేళ మీరు వచ్చారంటే దాన్ని ఏ విధంగా అరికట్టగలుగుతారు? సార్, అది నేను ఏ విధంగా అరికడతానంటే, మీరందరూ ఇనే ఉంటారు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అనే సాంగ్ షూటింగ్ అప్పుడు మన మన గుడియాతం రోడ్లో షూటింగ్ చేస్తా ఉంటే నైట్ పడుకున్నాము. యువతల మంచం వేసి పడుకున్నాం అనుకుంటే ఏనుగులు వచ్చి చంపేస్తాయి. ఊరే ఇదేమబ్బా, యువతలు మంచం వేసుకుని చంపేస్తాయి, ఏనుగులు ఉంటే చంపేస్తాయనేదండ్రి. భయపడుకుంటా ఇంటి లోపల పోయి మంచం వేసుకొని పడుకుంటుంది. అద్భుతమైన సాంగ్ మీరు అందరూ చూసింటారు. ఆ రోజు అనుకున్నా, అవును ఏనుగులు రాకుండా ఏం చేసాక కుదరదా అని. ఎట్లా చేసాక అవుతుంది, ఏనుగులు ఎట్లా పట్టేకి బలంగా ఉంటాయి కదా అని. ఓరిని ఇదే నా ప్రభుత్వాధికారులకు తెలిసిన, ఏనుగులు బలంగా ఉంటాయి, అవుట్లను ఎట్లా పట్టుకునేకి అవుతుంది. ఇది ఎంత కామెడీగా ఉందంటే ప్రభుత్వ అధికారులు చెప్పేది. ఒక ఎలక్ట్రిక్ వైర్ని తప్పకుండా చుట్టుపక్కల ఒక ప్రహరీలాగా మొత్తం అటవీ ప్రాంతంలో కానీ పెట్టించగలిగితే ఎందుకు ఏనుగులు వస్తాయి సార్? ఏనుగుల్ని మృగజీవాలను కూడా మనం అడ్డుకట్టు వేయలేకపోతే ఏనుగులు వచ్చే పంటలంతా కూడా నాశనం చేసేస్తూ ఉంటే ఇప్పుడు మన కూడా ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా దీనికి ప్రభుత్వ అధికారులు ఉన్న నీళ్ళనే ఈనోళ్ళు ఇంక ఏనుగుల గురించి ఏమేసం చేస్తారు సార్? నష్టపరిహారం ఇస్తున్నాము, అదో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చినారు, ఏనుగులు అంతా పంట నాశనం చేస్తే నష్టపరిహారం ఇచ్చినారు. ఇదేమండి నష్టపరిహారము? ఏనుగులు నాశనం చేయకుండా స్టెప్ తీసుకోండి సార్. మన ఎప్పుడో అన్న 2,400 కోట్లు ఈరోజు పొలంనేరుకు వచ్చింది అని చెప్పి నింటి 2,400-300 కోట్లు. ఎవరు? వెంకటే గౌడన్న డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతా పొలంనేరు అభివృద్ధికి వచ్చింది. ఏడపోయింది సార్ 2,400 కోట్లు? ఏమైంది? ఒకసారి అందరూ ప్రజలు ముందు వచ్చేసి కూర్చున్నాము, ఏమైంది ఇది 2,400 కోట్లు? అసలు ఎన్ని కోట్లు వచ్చానికి ఒక అలజడి సృష్టి, ఒక అలజడి వచ్చేసి ఏర్పాటైంది. ఈరోజు అన్నా ఈయన వైఎస్ఆర్సీపీ మీరు కదా నాకు కట్టినింది, 4 జెండాలు కట్టేసినామన్నా, ఎట్లా నా కాంగ్రెస్ పక్షం అంటే, అయ్యో ఈ కాంగ్రెస్ పక్షంకి మేమందరూ పనిచేసిన వాళ్ళు నాయనా, ఈరోజు నువ్వు వచ్చినావు, కాంగ్రెస్ పక్షం మా అందరిది, మేమందరూ పనిచేసినాము, ఇది నిజం ఒప్పుకోవాలి కదా. ఏదో తెలుసో తెలియక 2 జెండాలు కడితే మేము ఎందుకు అంటాం నాయనా? ఆ విగ్రహం మీది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరిది అనే ఒక దీన్ని తప్పకుండా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నా అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. కాబట్టి ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందరికి వెళ్తూ ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదేవిధంగా గ్రామాల్లో ఉండే తల్లులు, అమ్మ మీరందరూ దయచేసి ఆలోచన చేయండి. అదేవిధంగా యువకులందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ముసిలి అందరూ వయసు అయిపోయి చాలా బాధలు పడుతూ ఉండేవాళ్ళు, కొంతమందికి పింఛన్ చిక్కన ఉండేవాళ్ళు. ఈ పొలంనేరులో వీళ్ళు వాళ్ళని కాదు, రైతులు ఇంకా తాగునీరే లేకపోతే సాగునీరు ఇంకేముంది సార్, అంతా వదిలి ఖాళీ అయిపోయినారు పొలంనేరు అంతా. వీళ్ళందరూ తిరిగి తప్పకుండా వచ్చేసి ఇదే పొలంనేరు నియోజకవర్గం రావాలా. ఇదే కౌంటిన్య నదిలో ఒక్క కట్టగడ వదలకుండా అన్ని కట్టలు కట్టి, ఒకవేళ ఇసుకంతా తినేసినారు, మొత్తం 90% అయిపోయింది, కావాలంటే మళ్ళీ మొన్ను తీసుకొని వచ్చి దానికి ఫుల్ఫిల్ చేసి కట్టలన్నీ కట్టించుకొని ఒక్కసారి నది పారితే కౌంటిన్య నది తప్పకుండా అన్ని చెరువులకి డంపింగ్ చేపించే విధంగా కానీ, ఇంకా నీటి రిజర్వాయర్లు కానీ, నీటి ప్రాజెక్టులు ఏవేవైతే అమర్నాథ్ రెడ్డిని ఆరంభం చేసి మన వెంకటేగౌడని ఆరంభం చేసి ఏవేవైతే వదిలేసినారో, విఫలమైనారో అన్నీ ఆరంభం చేసి వదిలేసినట్టువే, ఆ టైంలో అన్ని వాగ్దానాలు ఇచ్చినట్టువే. మీరందరూ ఛానల్స్ వాళ్ళు రిమైండ్ చేసుకోండి, మీ దగ్గర అన్ని వీడియోలు ఉంటాయి. ఈ వాగ్దానం ఆ వాగ్దానం అని అన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎవరు పట్టించుకోలేదు. వస్తే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏమోలే అనుకున్నారు. బట్ కాంగ్రెస్ ఈరోజు వచ్చింది, బలంగా ప్రశ్నిస్తుంది, తప్పకుండా చేసి చూపిస్తుంది. ఈరోజు నేను నల్లగొట్లపల్లి శివశంకర్ని ఈరోజు BVM శివశంకర్ అంతా ఎదిగిండొచ్చేమో, గొప్పగా వెళ్ళిండొచ్చేమో, కానీ ఎప్పుడూ మీ బిడ్డని మీతో పాటు ఉండేవాడిని, మీ సామాన్యుడిని, మీ ఇంటి బిడ్డని,
మీ ఇంట్లో మీ అన్న ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు, మీ ఇంట్లో మీ కొడుకు ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు ఈరోజు. ఇదే నల్లగొట్లపల్లి నుండి తప్పకుండా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి చెప్పే మాట ఏమంటే ఈరోజు 2,55,000 మంది ఎమ్మెల్యేలు మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ప్రజా పాలన మొదలవుతుంది. ప్రజలందరూ లంచాలు ఇచ్చి తిరిగి ప్రభుత్వ ఆఫీసులు వెనకబడి చెప్పులు అరిగిపోయేలాగా తిరగాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం మీ ఇంటి దాకా వస్తుంది, లేదా మీరు వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. చాలామందితో నేను మాట్లాడినాను ప్రభుత్వ అధికారులతో అంతా. కాబట్టి తప్పకుండా ఇకపైన ఈ ప్రపంచం మొత్తం, ఈ భారతదేశం మొత్తం పలమనేరు నియోజకవర్గం వైపు చూస్తుంది. అంత గొప్ప పాలన. పోలీస్ అధికారులు అందరూ మనమందరూ కలిసిమెలిసి ఈరోజు పోలీసు వాళ్ళందరూ వాళ్ళకో వీళ్ళకో భయపడాల్సిన పని ఉండదు. 5 సంవత్సరాలు పోలీస్ అంటే ప్రతి నాయకుడు భయపడాలా, ఎమ్మెల్యే భయపడాలా, ప్రతి ఒక్కరు భయపడాలా. ఆ రోజులు తీసుకొని వస్తాం. ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళకి గౌరవం ఇస్తాం. మీరు ఎవరు తొత్తులు కాదు, మీ స్వేచ్ఛగా మీరు వచ్చేసిన పనులు చేసుకునే రోజులు ఆరంభమవుతాయి. తప్పకుండా ఇకపైన పలమనేరులో అభివృద్ధి అనేది మీరందరూ చూస్తారు. ఇంతటితో క్లుప్తంగా నా ఒక ప్రసంగాన్ని ముగిస్తూ, అదేవిధంగా మన నాయకులు చాలామంది ఇంకా కొన్ని 100,000 లిస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. మన పట్టణ నగర అధ్యక్షులు మన మణి గారు కానీ, రూరల్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్న గారు కానీ, పెద్ద పంజాని మండలం అధ్యక్షులు ఎం దొరస్వామి నాయుడు అన్న గారు కానీ, అదేవిధంగా వీకోట మండల అధ్యక్షులు మన భాస్కర్ రెడ్డి అన్న గారు కానీ, అదేవిధంగా గంగవరం మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అన్న గారు కానీ, అదేవిధంగా బైరెడ్లపల్లి మండల అధ్యక్షులు ధనంజయ్ అన్న గారు కానీ, అదేవిధంగా నియోజకవర్గ ఏ బ్లాక్ కమిటీ అధ్యక్షులు జె శంకర్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు కానీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వినాయక్ తుల్లన్న గారు కానీ, పిసిసి మెంబర్ ఫైరోజ్ అన్న గారు కానీ, మన డిసిసి జనరల్ సెక్రటరీ వైఎం శ్రీనివాసులు గారు కానీ, డిసిసి కార్యదర్శి సెక్రటరీ వై ఏకాంబరం చిట్టి గారు కానీ, పలమనేరు టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎం అక్రమ్ గారు కానీ, పలమనేరు టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ టిప్పు సుల్తాన్ గారు కానీ, వీకోట ఎస్సీసీల అధ్యక్షులు నాగరాజు గారు కానీ, పెద్ద పంజాని ఎస్సీసీల అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం గారు కానీ, పలమనేరు టౌన్ సెక్రటరీ మఖద్దర్ గారు కానీ, టౌన్ జనరల్ సెక్రటరీ అహ్మద్ గారు కానీ, జిల్లా జనరల్ సెక్రటరీ రహీం ఖాన్ గారు కానీ, ఈ విధంగా వీళ్ళందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే ఈరోజు వీళ్ళనే కాదు, దీని వెనకాలన్న అంటే ఇప్పుడు వినాయకులు ఉన్నారు, దాని వెనకాల ఒక 100 మంది లీడర్లు ఉన్నారు. అన్న మహానుభావులు ఆయన ఆశీర్వాదం. ఈ చెయ్యి మన రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి, ఈ చెయ్యి మన భాస్కర్ రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి, ఈ చెయ్యి మన సివి కుమార్ అన్న పాదం తాకిన చెయ్యి. ఒక విగ్రహం కట్టి వైఎస్ఆర్ జంక్షన్ అని పేరు పెట్టి ఆయన ఈరోజు ఇంకేం చేయాల్సిన అవసరంలా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రీతి, కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన మన సివి కుమార్ అన్నతో సహా అందరూ పాదాలు తాకిన చెయ్యి. అదేవిధంగా మన జనార్దన్ గౌడ్ అన్న, మన పార్థసారథి అన్న, ఈ విధంగా సీనియర్ నాయకులను చెప్పుకుంటా పోతే చాలామంది పేరున అందరూ పాదాలు తాకిన చెయ్యి. అరే ఒక నెలలో ఎందుకు ఇంత మిస్మరైజ్ అయింది, ఎందుకు ఇంత స్థాయికి ఉంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు తలుచుకుంటా ఉంది పలమనేరుని అంటే ప్రతి ఒక్కరిలో కసి ఉంది. మా అన్న చెప్పినట్లు లక్షల విత్తనాలు ఉన్నాయి, వర్షం లేదు. కాంగ్రెస్ అనే మొలకలు లక్షలు ఉన్నాయి, వర్షం లేదు కాంగ్రెస్ పక్షంలో. ఈరోజు వర్షం పడింది. ఈ భగవంతుడి ఆశీర్వాదంతో మన పలమనేరు కాంగ్రెస్లో ఒక తుఫాను వర్షం పడింది. ఈరోజు అన్ని మొలకలెత్తినాయి. నిన్న టికెట్ అనౌన్స్మెంట్ రోజు 300 నుండి 500 మధ్యలో ఓన్లీ కార్యకర్తలు, లీడర్సు అక్కడ వైఎస్ఆర్ గారి దగ్గరికి పోయినాం. ఆయన సమాధి దగ్గరికి పోతే ఆ రాష్ట్రం మొత్తము ఒక వైపు అయితే పలమనేరు ఒక వైపు ఉండదు. అది చూసి మాకు చాలా సంతోషం వేసింది. కార్యకర్తలు, జనాలు కదా, కార్యకర్తలు, లీడర్స్ పోయినాం. కాబట్టి ఈరోజు పలమనేరులో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజార్టీతో 30-40 వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది. ఎందుకు గెలుస్తుంది? టీడీపీ
ఇండైరెక్ట్ పొత్తులో ఉండ్రి ఏమో చేస్తా ఉండ్రి. ఈరోజు డైరెక్ట్ పొత్తుకు వచ్చినారు. ఏ ముస్లిం మైనారిటీ కూడా బీజేపీకి ఓటేయమనేది డైరెక్ట్గా చెప్పే పాయింట్. ఈరోజు కడుపు కాలింది టీడీపీలో ఉండే ముస్లిం మైనారిటీలందరికీ. ఓపెన్ స్టేట్మెంట్. అల్లా చదివినప్పుడు కూడా ఓ భగవంతుడా నేను టీడీపీ ఓటేస్తా ఉన్నానే అని చెప్పిన బాధపడతా ఆయన ప్రార్థన చేసే ఘోషను చూస్తూ ఉన్నాం. ఆయన లీడర్గా ఉన్న బూత్ లోపల పోతే వేసేది కాంగ్రెస్కే. ఇది సత్యం కాదా? ఆ బాధ ఆ ఘోష వాళ్ళకంతా కాంగ్రెస్ పక్షం మా పుట్టినిల్లు అని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నారు. రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో విసిగెందిపోయిన ప్రతి ఒక్కరూ అరే కాంగ్రెస్ పక్షంలో ఈ విధంగా లేదే, కాంగ్రెస్ పక్షం ఉంటే బాగున్నే, ఈ తల్లి పక్షము ఎప్పుడెప్పుడు రావాలా దేవుడా, ఒక కరెక్ట్ అయిన క్యాండిడేట్, కరెక్ట్ అయిన లీడర్, కరెక్ట్గా నడిపించే వాళ్ళు, కరెక్ట్గా ముందుకు తీసుకొని పోయే వాళ్ళు రావాలని చెప్పని గత 5-10 సంవత్సరాల నుండి వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి రెడ్ కార్పొరేట్ ఉంది. వందలాది కాల్స్ నా వెనకమ్మడి ఎంతోమంది కాల్స్ చేస్తా మాట్లాడుతా ముందరికి వెళ్తా ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు మొదటి గురువు అని చెప్తాను నేను నాకు ఈ రాజకీయంలో. ఎందుకంటే ఆయన ద్వారా ప్రస్తావన నాది ఆరంభమయ్యి మన గిడుగుర రుద్రరాజన్న నా జీవితాంతకాలము అన్నగారిని నేను మర్చిపోలేను. అదేవిధంగా మన జంగా గౌతమ్ అన్న కానీ మన షర్మిలక్క ఏ జన్మంలో ఏ రుణమో ఏ బంధమో ఏదో తెలీదు అక్క. ఇదే పొలంనేరులో వైఎస్ఆర్ జంక్షన్లో మా పొలము, ఇక్కడే ఆవులు మేపినాం, ఇక్కడే కష్టపడినాం. ఈరోజు అదే ఆవుల షెడ్ కిందే పార్టీ కార్యాలయం ఆఫీస్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. అదే మా పొలం పక్కనే వైఎస్ఆర్ గారి విగ్రహం, రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాల్లో ఇదొకటి. అక్కడే వైఎస్ఆర్ జంక్షన్. ఆ వైఎస్ఆర్ జంక్షన్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ నుండి ఈ యుద్ధం మొదలైంది. తిరిగి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో, ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో, అదేవిధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పనిలో జరిగింది. పెద్ద చెరువట్లే ఉంది, ఉండే ఇసుకంతా దోచుకుంటా ఉన్నారు. ఆ ఇసుకంతా అట్లే పోయింది, మాఫియా అయిపోయి ఉండే మున్నంతా లోడేసి తినేస్తూ ఉన్నారు. ఈ పొలంనేరులో 2400 కోట్లు ఎట్లా పోయిందబ్బా? ఏ రూపంలో ఇచ్చినారు మీరు? అసలు ఎన్ని కోట్లు వచ్చింది? తప్పకుండా దీనికి ఈ ప్రశ్నకి దీనికి ముందర అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ సమాధానం ఇవ్వాల. ఇంకా ఏనుగులకి తప్పకుండా ఒక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 100కి 100 పాళ్ళు నేను మాటిస్తే నిలబడతాను, ఏదోదో చెప్పేసి వేరేటివంతా చేసేది కాదు. దీనికి ఒక ప్రణాళిక రచించి నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఒక 6 నెలల లోపుట్లో దీనికి ఒక ప్రణాళిక రచించి తప్పకుండా శాశ్వతమైన పరిష్కారం అయితే మాత్రం చూస్తాము. ఏనుగులకు పంట నష్టమైందని పంట నష్టానికి ఇచ్చేది ఇది తాత్కాలికమైంది. ఇది ఓన్లీ ప్రమోషన్స్ గురించి మాత్రమే అది పంట నష్టానికి ఇచ్చేది. కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారము ఎలక్ట్రిసిటీ అనేది పెట్టి తప్పకుండా దానికి ఒక ఇది ఉండాలి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం తీసుకొని రావచ్చు. సార్ ఇక్కడ భారత సారథన్న వర్గము, బీవీఎం శివశంకర్ వర్గం అనేటివి లేవు. ఇలా 2 ఆఫీసులు ఉండిండొచ్చేమో. ఆస్పిరెంట్స్గా 2 కాదు, వినాయకులు అన్నది ఒక ఆఫీస్ ఉండదు, మన ఫైరోజ్ అన్నది ఒక ఆఫీస్ ఉంది, భాస్కర్ రెడ్డి అన్నది ఒక ఆఫీస్ ఉంది. 5 మంది ఆస్పిరెంట్లు, 5 ఆఫీసులు ఉన్నాయి. కానీ మీకు కనపడింది భారత సారథి అన్నది ప్లస్ ఇక్కడ ఉండే బి శివశంకర్ది మాత్రమే. తప్పకుండా వర్గాలు అనేటివి లేవు. అందరూ ఇక్కడే ఉన్నాం, ఒక్క మనిషి కూడా లేదు. టికెట్ అనౌన్స్మెంట్ అయిన తక్షణమే భారత సారథి అన్నకే మాట్లాడుకున్నాం అందరూ. ఇప్పుడు అందరూ కలిసి భారత సారథి అన్న దగ్గర మాట్లాడినాము, ఆయన దగ్గర కలవాలనుకున్నాము, ఆయన దగ్గర కలుస్తాము. ఈడ ఎమ్మెల్యే అనేది శివశంకర్ కాదు, భారత సారథి అన్న ఎమ్మెల్యే. ఈడ ఎమ్మెల్యే శివశంకర్ కాదు, ఫైరోజ్ అన్న ఎమ్మెల్యే, మా రవీంద్రన్ ఎమ్మెల్యే. ఈ కాంగ్రెస్ పక్షం ఎందుకు స్పెషాలిటీ అంటే సార్, ప్రజలందరూ ఎమ్మెల్యేలు, ఇక్కడ అందరికీ అధికారం ఉంటుంది. ఎమ్మెల్యే అనేవాడే కాదు ఎమ్మెల్యే, ఇక్కడ అందరికీ అధికారం ఉంది. కాబట్టి మా భారత సారథి అన్నే ఎమ్మెల్యే. నేను గెలిచినప్పటికీ, ఇక్కడ మేమందరూ గెలిచినప్పటికీ ఆయన ఎంత కష్టపడి ఉంటాడు సార్. ఆయన ఆ రోజు వచ్చేసి చూస్తే, అన్న పోయిన ఎలక్షన్లో మీరు వచ్చింట్రీ, నేను ఓటమి చెందినా పర్వాలేదప్ప మీ గుడికి 50,000 ఇస్తున్నాను. ఆయన ఎవరో నేను టక్కున అన్నకు ఫోన్ చేస్తే నిజమే ఇస్తున్నప్ప అంటే ఆ కాలంలోనే 50,000 గుడికి ఇచ్చేయాలంటే తమాషాం సార్. కాబట్టి ఆయన్ని గెలుచుకోలేకపోతే మేము ఇంకా మా గెలిచి ఏం ప్రయోజనం సార్?
కాబట్టి పార్థసారథి అన్న సగౌరవంగా ఆయన ఎమ్మెల్యే, నేను ఆయన తమ్ముడు సార్, ఆయన 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 ఫ్రెండ్, గురువు, అందరూ 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 దగ్గరున్న వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఎవరు పార్థసారథి అన్నని ఇడిసుచ్చుకునే ప్రసక్తి లేదు. ఆయన పార్థసారథి అన్న మా అన్న, అంతే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.